రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల క్యూ లైన్లలో బారులు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 గంటల వరకు 70% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లో 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలించనున్నారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు గెలిచే అభ్యర్థులు తేలిపోనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల క్యూ లైన్లలో బారులు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 గంటల వరకు 70% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలించనున్నారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు గెలిచే అభ్యర్థులు తేలిపోనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల క్యూ లైన్లలో బారులు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 గంటల వరకు 70% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, పోలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, మొదటి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఇక 1 గంటకు ఈ పోలింగ్ అనేది క్లోజ్ చేశారు. ఇక ఇన్ టైంలో ఈ 1 గంట వరకు ఎవరైతే ఆ పోలింగ్ అంటే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇక ఈ తర్వాత ఏదైతే 1 తర్వాత వచ్చే వాళ్ళకి మాత్రం ఎవరిని కూడా అనుమతించరు. సో ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతం అనేది చాలా ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మనకు మధ్యాహ్నం 12 గంటల వరకు చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60% పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఆయా జిల్లాల్లో 60% కంటే పైగా, జిల్లాల వారీగా చూస్తే మనకు 60% కంటే పైగా నమోదైనటువంటి జిల్లాలు కూడా 12 గంటల వరకు చూస్తే అవి మనకు ఆ శాతం పర్సెంటేజ్ అనేది కనబడతా ఉన్నది. ఇక ఓవరాల్గా మనకు మధ్యాహ్నం 12 దాకా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతకు సంబంధించి ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిందో దానికి సంబంధించి 60% వరకు నమోదైంది. ఇక ఈ 12 నుంచి 1 గంట వరకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా క్యూ లైన్లో ఉన్నారు ఆయా జిల్లాలలో. సో ఉదయం టైంలో కొన్ని జిల్లాలలో ఈ చలి ఎక్కువగా ఉండడంతో చాలామంది కూడా రాలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కొంత ఎండ వచ్చిన తర్వాత ఆయా జిల్లాల వారీగా ఆయా గ్రామాలలో ఓటర్లంతా కూడా ఓటు వేసేందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది మనకు నమోదైంది. వరంగల్ జిల్లాలో 70% వరకు ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇది అఫీషియల్గా మరికొద్ది సేపట్లోనే ఎంత అయింది ఏంటి అనేది దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా దీనికి సంబంధించి నోటు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయా జిల్లాల వారీగా. ఇక మనకు ఓవరాల్గా వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న దానికంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే మనకు వరంగల్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే తక్కువగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఇక ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో అంటే 12 నుంచి చాలామంది కూడా పోలింగ్ స్టేషన్లకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉన్నది. ఆయా జిల్లాల వారీగా పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్లు అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఈ పర్సెంటేజీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతంతో పోల్చితే ఈసారి ఎక్కువగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక
మొదటి విడతకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ అనేది ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ఎక్కడ కూడా సంఘటనలు జరగకుండా, చిన్న చిన్న సంఘటనలు తప్ప మిగతా అదంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఇక ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాలేవు. అటు శాంతి భద్రతల విషయంలో పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకున్నది. తర్వాత ఎన్నికల సిబ్బంది కూడా ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా ఎవరెవరైతే సిబ్బంది నేశారో ఆ సిబ్బంది కూడా అక్కడ ఉండి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కాకుండా, తర్వాత ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి ఓటర్లకు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి గైడ్లైన్స్ ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఇష్యూస్ కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి. ఇక మరికొద్ది సేపట్లోనే, అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆయా పోలింగ్ స్టేషన్లో ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇక 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ అనేది మొదలవుతుంది. ఇక చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక 2-3 గంటల లోపలనే అక్కడ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఎవరు, ఉప సర్పంచ్ ఎవరు అనేది కూడా తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఈ మొదటి విడతకు సంబంధించి మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిందనే చెప్పొచ్చు.